ప్రైజ్ ద లార్డ్. దేవుడు గత మాసమంతయు ఆయన రెక్కల చాటున భద్రపరిచి, ఈ అక్టోబర్ మాసాన్ని దేవుడు మనకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి ఆయనకి వందనాలు చెల్లించుకుందాం. ఈ అక్టోబర్ మాసం అంతట్లో దేవుడు మనకిస్తున్న వాగ్దానము, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్నెన్నడను ఎడబాయను. దేవునికి మహిమ కలుగును గాక. నిజంగా మన జీవితంలో ఇటువంటి వాగ్దానం ఎంతో అవసరమై ఉన్నది. మన దేవుడు మనల్ని ఏమాత్రం విడిచిపెట్టే దేవుడు కాదు. మనల్ని ఎన్నడూ ఎడబాపే దేవుడు కాదు. వాగ్దానం చేసిన దేవుడు నెరవేర్చే దేవుడు. ఆయన మనల్ని మాత్రం విడిచిపెట్టడు, ఎడబాయడు. కానీ మనమే ఆయనని విడిచిపెట్టేవారిగా, ఆయనని ఎడబాపేవారిగా ఉంటున్నామేమో. మన పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో, మన విశ్వాసం ఏ రీతిగా ఉంటుందో, మనల్ని మనం సరిచేసుకుంటూ ఆయన మనతో నిత్యము ఉండాలని, ఏ మాత్రమును విడువను, నిన్నెన్నడును ఎడబాయను అని సెలవిస్తున్నాడు. కాబట్టి అంత గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం కాబట్టి ఆయనను మనం విడిచిపెట్టకుండా, ఎడబాయకుండా మనతోటే నిత్యము ఉండాలని ఆశపడుతూ, ఈ అక్టోబర్ మాసం అంతే కూడా ఆ రీతిగా ప్రతి విషయంలో దేవుడు మనకు తోడుగా ఉండి, ప్రతి పనిపాటల్లో మనకు తోడుగా ఉంటూ, ఆయన కృపను నిత్యము మనకు అనుగ్రహిస్తూ, ఎల్లప్పుడూ ఆయన దూతల సమూహంతో మనల్ని సంరక్షిస్తూ, ఈ అక్టోబర్ మాసం అంతట్లో ఆయన ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తూ మనతో ఉండే దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు ఆయనకు వందనాలు చెల్లించుకుంటూ, తప్పకుండా దేవుడు ఈ మాసం అంతే ఆయన కృపలో నన్ను బలపరుస్తాడు, నన్ను విడిచిపెట్టే దేవుడు కాదు, నన్ను ఎడబాపే దేవుడు కాదు అనే ధైర్యంతో, నమ్మకంతో మనం ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు ఈ అక్టోబర్ మాసం అంతయు మనకి అనుగ్రహించునుగాక. ఆమేన్.